సంకల్పం కలుగుతుంది. కర్ణశ్రీ రాసినటువంటి పద్యాలు కొన్ని. వాడిన గుడ్డి పూలు గొని వచ్చెను వీడని జాలి మాడి నోనాడకు మో దయామయా యథార్థము నీ కడ విప్పి చెప్ప నోరాడుటలేదు పూల కొరకై పూదోటకు నేను కూడా జన్నాడను పుష్పమొక్కటి అయిన లభింపకపోయే నాకటన్ పారలు పెద్ద పెద్ద ధనవంతుల బిడ్డలు మంచి మంచి బంగారపు పూల బుట్టలను గైకొని పోయిరి ముందుగాని మా ఊరుగు చెట్టు కింద పడిపోయిన గోడల పూరిపాకలో దూరిన లేత వెలుగులకు దుప్పటి నెత్తితి అమ్మలేపెనన్ లేచి చిరుచాపనొక మూల దాచిపెట్టి పాత తాటాకు బుట్టను చేతబట్టి తల్లి తాలకు వంగి వందనమునర్చి కొంత లోపలి జలమింత పుక్కిలించి తెల వారుచుండజని తిన్విరి తోటకు తోటమాలి తల్పులు బిగించెనా చినిగిపోయిన గుడ్డలు నన్ను చూచి కాలులబడి గడ్డమంటి అవస్థబడి ఎటులో లోపలబడినాను చెంతగను పట్టిరి మిత్రులు పులుగోయుచున్ చెక చెక పూలు గోసుకొని సాగిరి వారలు శూన్యకుంజమాలికలెటు చూచినన్ మిగులలేదొక పుష్పము నాకు కూడా నేనొక దిశ వినబోయి నిలుచుంటిని ననుంగని వారలు పకపక నవ్వినారు తల వంచితి నేనొక కొమచాటునన్ వట్టి పూమొక్కలన్నీ నా వంక చూచి ప్రసవ బంధాలు సడల బాష్పములు రాల్చే చేతనున్న బుట్టను జింపివైచి తిరిగి వచ్చి ఇంటికి గుండెలు దడబడంగా. ఇది కరుణశ్రీ రాసినటువంటి ఇంకొక అద్భుతమైన పుస్తకము.